శ్రీ సాయి సచ్చరిత 53వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్ చక్రవర్తి. వారు సమర్థ సద్గురువు అని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్య చరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తర్వాత అవతరణికను పొందుపరచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశం అవతరణికను వారు రాశారో లేక మరపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణికను చివర వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయటం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. మన కోరిక ప్రకారం ఏది జరగదు. బాబా సంకల్పం బలీయమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంత్ అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికి ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెదకి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరు రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి వీరిని సత్పురుషులైన సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంత్కు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసి వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై వ్రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజాననరావు మొదలగు వారితో మరియు బాబాసాహెబ్ తర్కడతో కూడా చెప్పటం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసినదేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీనిని వ్రాయటానికి బాబాసాహెబ్ ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయి లీలలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలో ప్రాసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతం. సాయి సద్గురువు యొక్క భక్తులు అసంఖ్యాకం. వారిలో హేమాడ్ పంత్ కవిరత్నం. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు, మహాపురుషుడు దీనిని రచించగలడు. అవతరణిక ఎక్కడ నుండి అవతరించలేదు. నా మనసుకు చింతపట్టుకుంది. దత్తగురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరుగనివాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమనే మేరు పర్వతాన్ని లేవనెత్తగలరు. వారి శక్తి అమోఘం. శివస్వరూపులైన సాయి నారాయణుని మరల ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణిక రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరితలోని గ్రంథభాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. ప్రథమ అధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు పార్వతీ పరమేశ్వరులకు కంఠభూషణమైన శ్రీ గజవదనునికి నమస్కారం చేశాను. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశాను. కుల గురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య నిధానమైన సద్గురువు సాయి భగవానునికి నమస్కారం చేశారు. గోధుమలను విసిరిన కథను చెప్పి కలరా జాడ్యాన్ని పూర్తిగా నశింపచేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 2వ అధ్యాయంలో ఈ గ్రంథం ప్రయోజనాన్ని, దాబోల్కర్కి బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడ్ పంత్ అన్న నామకరణం, గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనం. 3వ అధ్యాయంలో ఈ గ్రంథరచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతం. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణమైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ.
అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారం. సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయం. సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాంద్ పటేల్ వెంట మరల ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడం, గంగాగీర్ వగైరా సాధువులతో కలిసి ఉండటం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకుని వచ్చి ఉద్యానవనాన్ని పెంచటం గురించి వర్ణన. 6వ అధ్యాయం. శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలబువ విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించి విస్తారణ. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, దౌతిపోతి, ఖండయోగం వగైరా యోగక్రియల గూర్చి మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటం, మసీదులో దీపాలను వెలిగించటం, వారి చేయి కాలటం, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు. భాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కాపర్దే పుత్రుని గ్రంథి జ్వరానికి ఔషధాన్నివ్వటం, నానాసాహెబ్ చందోర్కర్ పండరీపురానికి బయలుదేరటం వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయాజాబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా తాత్యా మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్యా మహల్సాపతిపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రహతా గ్రామంలో కుశాల్ చంద్కు శాంతి, జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించి నిరూపణ. 9వ అధ్యాయం. తాత్యా సాహెబ్ నూల్కర్ భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించడం, బాబా భక్తులతో పంచమహాయజ్ఞానం చేయించడం, భిక్షాన్నాన్ని సేవించడం, భిక్ష చేయటానికి అధికారం కలవారి లక్షణాలు వివరించటం, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబ్ తర్కడ్ సాయి భక్తుడవటం, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథావర్ణన. 10వ అధ్యాయంలో 4 మూరల పొడవు బెత్తడి వెడల్పు గల చెక్క పలకను చూరుకు అడ్డంగా వేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించటం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగు పెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్న పైకి పైశాచిక చిత్త వృత్తిని కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి, వేదశాస్త్రాల్లో తెలియచేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించటంలో మరియు భక్తుల మనసులను భక్తులు కాని వారి మనసులను పరీక్షించడంలో సాయి సద్గురువు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బాబా యొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం మరియు వారి మహిమ, వారి సామర్థ్యం గురించి వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిత్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ పాల్కే యొక్క పూజ్య భావం, బాబా మేఘాలను సుడిగాలిని అదుపులో ఉంచటం, భక్తులను అగ్ని జ్వాలల నుండి రక్షించటం గురించిన రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మహాజని, ధుమాల్, నిమోంకర్, ఒక మామలేదారు, ఒక డాక్టర్ గురించి వేరువేరు విషయాల మధురవర్ణ. నాసిక్లో అగ్నిహోత్రి గలప్ స్వామి యొక్క శిష్యుడైన ముళే శాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలాసింపి యొక్క చలిజ్వరం పోవటం, బాపు సాహెబ్ బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోడ్ పిస్తాల సేవనంతో నశించటం, ఆళందీ స్వామి యొక్క చెవి నెప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం, కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగించడం, హార్దియాలోని దత్తోపంత్ కడుపు శూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయటం, భీమాజీ పటేలు క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటం, ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించడం, అంతులేని ఆనందాన్ని ఇవ్వటం మరియు నాందేడ్ పట్టణంలో హమాలీ పని చేస్తూ గట్టుగా జీవిస్తూ మౌల్వీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచన వలన తెలుసుకునే అద్భుతమైన కథావర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగణుకు నారదీయ కీర్తిని పద్ధతిని వివరించటం,
చోల్కర్కు చక్కెర వేసిన టీని త్రాగించటం, అతని వ్రతాన్ని సమాప్తి చేయటం, బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథను చదవటం, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులో బల్లిని కలుసుకున్న కథావర్ణన, 16వ అధ్యాయంలో సంపద సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశో దుందుభిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలాషించేవారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయి నోట్లు ఉన్న బాబా కొరకు, అది కాసేపటికి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి, హేమాడ్ పంత్ ప్రాసాదిక వారి 2 పాలు పంచదార కలిసినట్లు మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పటం, ధన లోభం యొక్క నిర్మూలనం గురించి మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాఠే యొక్క గురుచరిత్ర కథ, రాధాబాయి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడ్ పంత్ను అనుగ్రహించిన కథావర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంత్ యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క బ్రహ్మజ్ఞాన బోధను దీర్ఘంగా ఆలోచించడం గురించి వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని రచనాన్ని దాసగను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురువు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాఠంకరిని, విలక్షణమైన మరొక వకీలును, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవనాన్ని తరింపచేస్తుందని ద్వారావతి అన్న, ద్వారకా అన్న ఈ మసీదు అని బాబా ప్రజలందరకు చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరు తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరికరు బుట్టిని పాము కాటు నుండి రక్షించారు. అమీర్ సర్కర్ యొక్క వాత రోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంత్ను మరియు ఇతరులను పాము కాటు నుండి కాపాడి వారిని తేలుకుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చటం మరియు మాధవరావు యొక్క పాము కాటు బాధను తొలగించటం, ధుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గూర్చి రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవటం, గురువు ఆజ్ఞను పాటించటంలో పరమ నిష్టగల భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించటం. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడ్ పంత్కు సద్గురుని స్మరించనిదే ఏ విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించడం. అన్నా బాబారే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపటం, ఆ పరిహాసంతో వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్ నగర్ నివాసి దాము అన్న కాసార్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతారు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియచేయటం మరియు మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంత్ అన్న ఒక భక్తుని బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలగచేయటం. హరిశ్చంద్ర పితలే పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపావలోకనంతో తొలగిపోవటం మరియు పితలకు బాబా 3 రూపాయలను ఇచ్చి, నీకు ఇది వరలో 2 ఇచ్చాను, వీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరల దానిని తీసుకోవాలని మనసు పడి బాబా దానిని మాధవరావుకు ఇవ్వటం. ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకి ఇస్తారు. మాధవరావు విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి సాయి దయాఘనులు అతనిని అనుగ్రహించిన కథావర్ణన. 28వ అధ్యాయం శాంతాక్రూజులోని భక్తుడు లక్ష్మీచంద్ మున్షి బరహానుపురంలో చిడీబాయ్ బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘా సాయి బాబా చరణాలను ఆశ్రయించడం, వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేలుకొన్న తర్వాత వారికి అనుభవాలను కలగచేసి సద్గురుమాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియచేశారు. 29వ అధ్యాయంలో
భోలాశంకరుడైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాస్ భజన మండలి షిరిడీ క్షేత్రానికి రావటం, రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షను చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమగల డాక్టర్ కెప్టెన్ హాటేకు తెల్లవారు జామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి ఉపాసకుడు కాకాజీ వైద్యుకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వటం, ఆ దేవి మొక్కును తీర్చుకోవటానికి 30 ఏళ్ల తర్వాత శ్యామరావు అక్కడికి వెళ్ళటం, రహతా సేటు, కుశాల్ చంద్ పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ వారిద్దరికీ షిరిడీ బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ, 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసువాసి విజయానంద్ అనే సన్యాసిని హృషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాద కమలాలను అంటిపెట్టుకుని ఉన్న భ్రమరం మాన్కర్ అను భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్రాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేము నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం, నేను నా అహంభావాన్ని అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ, గోఖలేబాయ్ ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడ్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రునికి అకస్మాత్తుగా తేలుకుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడటం, నానా చందోర్కర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడటం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయము తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి, భజన చేసే బాలబువ వీరందరికీ విభూతి ప్రభావం తెలపటం, అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిబాబు కర్ణిక్ ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలయంగాంలో ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతో భక్తశ్రేష్ఠుడైన డాక్టర్ పిల్లే నారుకురుపుతోనూ బాధపడడం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ, ఇక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతోనూ బాధపడడం, హార్ద్య గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడడం, వీరందరి వ్యాధులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించి రసవత్తరమైన వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శన మాత్రంతో విగ్రహారాధనకుడు కావటం, ముంబైలోని ఒక సాలిసిటరు ధరంసి జఠాబాయ్ టక్కరుకు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్ష పళ్లను వెంటనే గింజలు లేని వానిగా చేసి ఇవ్వటం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే ఇతనికి మరియు నేవాసులోని బాలాపాటిలకు విభూది యొక్క అనుభవాలను కలగచేయటం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు, మరొకరు అపహరింపబడిన ధనం లభించాలని వేరువేరు మొక్కుకుంటారు. ఆ ఇద్దరు కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందటం, ఆ ఇద్దరు మొక్కులను మరిచిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి సకారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు స్త్రీ ఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చి నా కథావర్ణన. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావడి ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంత్ కళ్ళతో చూచి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయి బాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తత్విద్ధి ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటం, సత్పురుష సామ్రాట్టు అయిన సాయి బాపు సాహెబ్ బుట్టీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాలను ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించడం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసి గురువర్యుల లీల. హేమాడ్ పంత్కు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను
కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలా దేవుపై ఎర్రని అగ్నివలే మండిపడుతూ కోపంతో తిట్లను కురిపిస్తూ దేవుతో శ్రీ సాయి నారాయణుల జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించుని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియచేసిన విషయాన్ని హేమాడ్ వివరించాడు. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్యా బాబాకు త్రిపుండ్ర లేపనం చేయటం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గూర్చిన సూచన, రామచంద్ర మరియు తాత్యా పాటిల్ మరణాలను తప్పించటం, సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలకు కలవరం పెట్టడం, హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానిని హేమాడ్ పంత్ ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షితు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షితుకు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవటం, ఆనందరావు పాకడే తన స్వప్నాన్ని తెలియచేసి దీక్షితు అనుమానాన్ని తొలగించటం, చూరుకు వేలాడగట్టిన చెక్క పలకపై మహల్సాపతి ఎందుకు శయనించలేడు అన్న అంశాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించేవారి వలె జ్ఞానులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర సాయి చెప్పగా శ్యామావారిని గయలో పటం రూపంలో చూచాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథావర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మ గురించి మరియు ఒక లోభి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమమైన కథామృత పానం. 48వ అధ్యాయంలో శేవడే అను ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తి భావం లేని సపట్నేకరను సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికనోబా మరియు సోమదేవస్వామి బాబాను పరీక్షించాలని షిరిడి వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులో విషయాన్ని తెలియచేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మజన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చొని ఉన్న నానా ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన 50వ అధ్యాయంలో తత్విద్ది ప్రణిపాతేన గీతా శ్లోకానికి హేమాడ్ పంత్ అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షితు, ధురంధర సోదరులు బాలారాం, నాందేడ్ వకీలు, పుండలీకరావు వారు మొదట షిరిడికి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్క అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి సజ్జనుల సంరక్షణ చేయవలనని సాయిబాబాను హేమాడ్ పంత్ ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచ్చరితలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాన్ని తెలియపరచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్య పురాణానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు జత పరచిన పాత అంచులా ఉందని దీనిని పరచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తలగకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్క వలె పొందుపరచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు, రకరకాల పదార్థాలు, ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటి అవతరణిక. ఎప్పుడూ కోరికలు తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టిదోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసమాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ పంత్ అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తర్వాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తర్వాత భక్తుల అనుభవాలను చెప్పారు.
హేమాడ్ వాంగ్మయంలోనూ శాస్త్రజ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్నాన్ని తయారు చేయటానికి అతన్ని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు పరమ పదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడే పాలు చెరుకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించను. గ్రంథం రచయితలు అనేక మంది ఉన్నారు. కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం. ఉపమానమైన శ్రీ సాయి సచ్చరిత యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమభాగ్యం కారణంగా హేమాడ్ వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశారు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క వేదాంతమందు ఆసక్తి కలవాడు అవటం, సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ నిష్ఠాపరుడైన గొప్ప భక్తుడు, కవి. కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, జ్ఞానం, భక్తి జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురుకృప లేకుండా రచించటం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారంతో తయారు చేసిన పేటికలు. వీనిలో హేమాడ్ మహా ప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చాడు. అనేక రకాల సువాసనలు వెదజల్లి ఈ అధ్యాయాల సుమమాలను ముద్దు బిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తి భావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించాడు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలతో శ్రీ సాయి సచ్చరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథపుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలటానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభం దర్పం అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టాడు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు, నూనెలోని ఒత్తుల యొక్క జ్యోతులు, శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతి ఇవ్వటానికి వస్తాయి. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలను అనేక కేయూరాలను అలంకరించుకుని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవటానికి వారిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత గ్రంథ సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వంద మాగధులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనేక సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరచిన తీర ఘట్టాలు. గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడి ఎడతెగని కథా రసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మోహ మాయలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతి ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాల కొత్త మకరంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కర్. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్య వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రహుమాబాయ్ సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలో దాబోలి అన్న చోట నివసించేవారు. తరువాత వారు కేల్వే గ్రామానికి వచ్చారు.
క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మీ గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భారద్వాజ గోత్రంలో జన్మించిన క్రీస్తు శకం 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844. క్రీస్తు శకం 1922 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. 19 జ్యేష్ఠ మాసంలో 1929 సంవత్సరంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుకున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేదా 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణను సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికలను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్యకృత్యాలను త్వరగా ముగించుకుని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ఆరంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించి ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్ల కానీ వేసి చుట్టూ కళ్లకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురు ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంపై భక్తిభావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంతో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక పలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక్క పూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనసున ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథపారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, 2వ రోజు 8 అధ్యాయాలు, 3వ రోజున 7, తర్వాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రత పారాయణ చేయండి. సాయి నారాయణులకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులు ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తర్వాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావన ఇచ్చి వారిని సంతుష్టపరచండి. చివరి సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడి సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపచేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మరచిపోండి, కానీ మూల గ్రంథ యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాలయందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలు ఉంటే వారిని నావిగా భావించి వారిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివానందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన పంచవదన, నమో సాయి అత్రి నందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారణ వహ్ని నారాయణ సాయి, నమో సాయి రుక్మిణీవర సాయి, నమో చిత్ భాస్కర, నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి, నమో నమః. ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురు చరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం బాబా దాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అవతరణికమును 53వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.